ప్రొద్దుటూరు పెన్నా నది తీరాన వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నందు 30 సంవత్సరాలుగా లక్షార్చన పూజ గ్రామోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇందులో భాగంగానే ఈ నెల 3న అధ్యక్షులు నామ రమేష్ అధ్యక్షతన ఆలయ ప్రాంగణంలో లక్షార్చన పూజ అలాగే 12వ తేదీన గ్రామోత్సవానికి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం, అమృత లింగేశ్వర సేవా సంఘం కమిటీ మెంబర్లు సభ్యులు పాల్గొన్నారు. ఈ దేవాలయం కట్టేదానికి మూలం నేను స్థలం స్విమ్మింగ్ పూల్ కట్టాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ స్విమ్మింగ్ పూల్ వద్దనుకొని మళ్ళీ దేవాలయం కట్టాలని చెప్పే సంకల్పంతో మా నాయన పేరుతో ఈ స్థలం ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము చిన్న దేవాలయం కట్టాలని చెప్పి స్వయంగా పూజ కూడా చేసి రాళ్ళు తోలడము, గునాదులు చేయడం అంతా జరిగింది. ఇంతలో కొందరు కొండారెడ్డి, నామ రమేష్ కొందరు వచ్చేసి అయ్యా పెద్ద దేవాలయం కడతాము అని చెప్పి కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి మీటింగ్ పెట్టడము, అందరి సహకారంతో ఈరోజు దేవాలయం పెద్దదైంది. నాకెంతో సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా ఈ లక్షార్చన ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ దేవాలయంలో జరుగుతుంటే మాకెంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుకునేది ఏమంటే ఈ డిసెంబర్ 3-12 జరిగే లక్షార్చన ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. 12/12/2023 తేదీన గ్రామోత్సవ కార్యక్రమం ఉంది. ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో వివిధ వేషాలు, కేరళ వాయిద్య బృందము, కోలాటము, భజన బృందము, వివిధ రకాలు కూడా పాల్గొంటున్నారు. అందువల్ల అది కూడా ప్రజలకందరికీ తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. 14వ తేదీ వసంతోత్సవం ఉంది. అది కూడా కార్యక్రమాలందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఓం స్వామియే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే కన్యమూలమా గణపతి భగవానే, అమ్మ మాలికాపురత్తు మంజు మాతావే, పెన్నా నది వాసనే స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు కార్యక్రమానికి మీడియా వారిని, యూట్యూబ్ వారిని మేము 3వ తేదీ జరగబో లక్షార్చన కార్యక్రమాన్ని గురించి తెలియజేసేదానికి మేము అందరినీ పిలిచాము. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము దేవాలయాన్ని 40 సంవత్సరాల క్రితం అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయంలో లక్షార్చన కార్యక్రమం చేస్తూ వచ్చాం. గత 30 సంవత్సరాల నుంచి దేవాలయాన్ని కట్టాలనే ద్వయంతో 30 సంవత్సరాల క్రితం ఈ కొవ్వూరు రామ్ సుబ్బారెడ్డి గారు, వారి శ్రీమతి గారు మాకు భూ విరాళం ఇవ్వడము, మేమందరము కలవడము, దేవాలయం చిన్న దేవాలయం కట్టుకుంటామనే ధ్యేయంతో ప్రారంభించాం. ఈరోజు పెద్ద దేవాలయంగా తయారైంది. అలాగే అమృతలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ప్రారంభించాం. అందరూ ప్రజల సహాయ సహకార ఆర్థిక అభిమానాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్షార్చన రోజు దాదాపు 30-40 లక్షల మందికి 30-40 వేల మందికి భోజన సదుపాయాన్ని కల్పించాం. తర్వాత ప్రతినిత్యము మండల పూజ గడిచిన 30 సంవత్సరాల కిందట ప్రొద్దుటూరు తాలూకాలో ఈ అయ్యప్ప దేవాలయం చిన్న దేవాలయం కట్టాలని చెప్పే సంకల్పంతో మొదలు పెట్టడం జరిగింది. ఇది అనుకోకుండా కమిటీ ఏర్పడి పెద్ద దేవాలయంగా కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం గ్రామోత్సవం జరుగుతున్నది. ఈ గ్రామోత్సవానికి దాదాపు 30,000 మంది పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కూడా 3-12 తారీఖున గ్రామోత్సవం జరుగుతుంది, లక్షార్చన జరుగుతుంది. అంతేకాకుండా గ్రామోత్సవం 12/12 జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని భిక్ష తీసుకునవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. దాదాపు 30,000 మంది పాల్గొంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అందరు కూడా ప్రసాద వినియోగం జరుగుతుంది. శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప సేవా సంఘం, శ్రీ అమృతలింగేశ్వర సేవా సంఘం వారి తరపున నామా రమేష్ అధ్యక్షతన తరపున 3/12/2023 ఆదివారం లక్షార్చన, 12/12/2023 గ్రామోత్సవం జరుగును. దీనికి అందరికీ తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప.
కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 40 సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవ పూజలు జరుగుతున్నాయి. ఈ సేవలో లక్షార్చన కార్యక్రమం 40 సంవత్సరాల నుంచి చేస్తూ ప్రజలకు అందరికీ కార్యక్రమాన్ని విన్నవించుకున్నాం. తర్వాత నిన్నటి దినమే అన్నాభిషేకం జరిపినాం. వర్షం రావాలనే ద్వయంతోనే మేము ఈ అన్నాభిషేకాన్ని చేశాం. దేనికి కానీ కూడా ప్రజలందరూ సహకరించినారు. అయ్యప్ప స్వామి సేవా సంఘం జరపబట్టి ఇంత దేవాలయాన్ని నిర్మించడానికి నామా రమేష్, మారుతి గారు పూర్తి సహాయ సహకారం అందించారు. దీనికి స్థలదాతలు వచ్చేసి కొవ్వూరు రామసుబ్బారెడ్డి వారి శ్రీమతి గారు. వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.